రండి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగానే ఉంది. అమృగూరు మండలము వెంకటాంపల్లి దగ్గర గ్రామస్తులంతా వచ్చి వెంకటనారాయణపల్లి రోడ్లో ఉండి చాలా మంది కాసుకొని ఉండి అర్ధ గంట లేట్ వచ్చినా కానీ అంత ఓపికంగా ఉండి నా ఆడబిడ్డలు అక్క చెల్లెమ్మలు అయితేనేమి తప్పెట్లతో పూలు జల్లి మరీ స్వాగతం పలుకుతున్నారంటే ఎంత అభిమానం ఉండాలనేది కూడా ఒకరు ఆలోచించాల్సిన, అందరికీ రావాల్సిన విషయం కాదు. అందుకే మన కులస్తులు కూడా వడ్డెర కులస్తులు చాలా కసిగానే ఉంది. చాలా విధాలుగా మనకి తెలుగుదేశం పార్టీ అండ ఉంటుంది. మనం కూడా బీసీ సోదరుల్ని బోయలు ఉండొచ్చు, కురువోలు ఉండొచ్చు, మైనార్టీలు ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీలు ఉండొచ్చు, వీళ్ళందరికీ మా వాళ్ళకి ఈసారి ఒక అవకాశం ఇస్తున్నారు. మన ఆడబిడ్డలైనా మన వాళ్ళైనా అన్నలైనా ప్రతి ఒక్కరూ మేము ఎంతో మందికి సేవ చేశాము, ఈసారి మా వాళ్ళకి ఇస్తున్నారు, మా వాళ్ళకి సాయం చేయండి అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరికి ఒకరికొరు చెప్పుకుంటారని ఆశిస్తూ ముఖ్యంగా మనకి రావాల్సినది ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం సాధించుకుంటాం. ఇబ్బంది ఏం పడద్దండి, అదే పడద్దండి. గతహ ఈరోజు అట్లనే చెప్పింటారు కూడా ఆ రోజుల్లో, కానీ మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దండి. పార్టీ టికెట్తోనే మేము ముందుకు వస్తాం. మళ్ళా ఉత్త చేతులతో రాకూడదని ఈరోజు మేము చిన్న కానికిస్తుంటే అది మీరు స్వీకరించండి. అదే మంచి గొప్పగా పెట్టుకొని రేపు వచ్చే నాడు కూడా ఇంకా 10 మందికి కూడా మీరు ఓట్లు వేయించి మనం గెలిపిస్తారని కూడా ఆశిస్తున్నాము. ముఖ్యంగా మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, అదేరా పడద్దండి. ఎప్పటికీ మనం పోరాడితే వచ్చే నష్టము ఏది లేదు, మనం ముందుంటాం, ఇబ్బంది ఏం లేదు. 20 వచ్చారు వెళ్ళిపోతారు అనేది ఎప్పటికీ అనుకోకండి. ప్రతిరోజు మీ కనసైగలో ఉంటాం, మీ ముందే ఉంటాము. మీరంతా మాకు ఆశీర్వదించే మనం అసెంబ్లీకి వెళ్ళిపోవడం కూడా ఖాయము. మన సమస్యలు, మన ఎస్సీ జబుటాను, మనకి రావాల్సిన ఉద్యోగాలు, రిజర్వేషన్స్ అన్నీ సాధించుకొస్తామని చెప్పేసి మీ ముందర మీ పాదాలకు వందనం చేస్తున్నాం.